నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమహేంద్రవరం లాలా చెరువు సెంటర్లో స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇరవై 27న శ్రీరామ శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని శ్రీరామ ఉత్సవ సమితి పిలుపు. భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాదాన్ని యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకంగా పోరాడండి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టిన కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా విమర్శ. లాలా చెరువు సెంటర్లోని బాంబే గృహాల వద్ద జరిగిన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను ప్రస్తుతం వైరల్ అవుతున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాయిస్ విషయమై వివరణ అడిగారు. దానిపై ఆయన ఈ క్రింది విధంగా స్పందించారు. కుటుంబ సమస్యలు, సామాజిక వర్గ సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. ఈ సమస్య సంవత్సరం కంటే ఎక్కువ కాలంగా ఉందని, కానీ ఇప్పుడు రాజకీయంగా రోడ్డుపైకి తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ఎడిటింగ్ చేసిన ఆడియోలు, వీడియోలు వైకాపా వారు విడుదల చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాను ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటే ఒక కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వస్తుందని, అందుకే బాధ్యతగా మాట్లాడుతున్నానని తెలిపారు. కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. వారందరికీ నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియచేస్తూ, గతంలో చూస్తున్నాం ఆ ప్రభుత్వంలో అదే జాతికి సంబంధించిన బిడ్డలు ఉన్నా దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడంలో కాసంత సీతకన్ను వేయడం జరిగింది. కూటమి వచ్చిన వెంటనే నాకు నేనుగా అడిగి, ఆ జాతి బిడ్డలందరినీ అడిగి దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అలాగే వివిధ జాతులకి సంబంధించిన పెద్దల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక బీసీ బిడ్డగా మీ అందరి యొక్క సహకారంతో ప్రజాప్రతినిధిని అయిన వాడిని అని విజ్ఞప్తించగా పెద్దలందరూ కలిసి లాలా చెరువు జంక్షన్లోని దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఆవిష్కరించుకున్న నాటి అడిగిన కోరిక, దొమ్మేటి వెంకటరెడ్డి గారి యొక్క జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. ఈ మాట సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా యువగలం రథసారథి నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ అని చెప్పి నాకు గుర్తించేవారు. ఈరోజు జయంతి సమీపిస్తున్న తరుణంలో ఇక్కడే సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ నా నియోజకవర్గాన్ని నుంచి పొందిన వ్యక్తిగా ఆయన, పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, పితాని సత్యనారాయణ గారు, మంత్రిగా సోదరులు వాసంశెట్టి సుభాష్ గారు, సోదర మనందరం కూడా చెయ్యాలి అన్నప్పుడు హెచ్ఆర్డి మంత్రిగా అయిన లోకేష్ గారిని అభ్యర్థించి ఆ శాఖ మార్చులు సవిత గారి యొక్క సహకారం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామ శోభాయాత్ర పేరుతో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, కార్యదర్శి ఎడ్లపల్లి అయ్యప్ప, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ తెలిపారు. ఈ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగల రజక కళ్యాణ మండపం హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 5 ఏళ్లుగా శ్రీరామనవమి నాడు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేస్తున్నామని వారు గుర్తు చేశారు. ప్రతి ఏటా అంచనాలు పెరగడం, అందుకు తగ్గట్టు ర్యాలీలో పాల్గొనడం జరుగుతోందని చెప్పారు. పతివాడ రామరాజు మాట్లాడుతూ ఈ ఏడాది మరింత శోభాయమానంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అటు పక్కన ఉన్నారు ఓలేటి సత్యనారాయణ గారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. అలాగే నా ఎడం వైపు ఉన్నవారు సుబ్బరాజు గారు, సహకార్య విభాగం అంటే 5 జిల్లాలకి ఆర్ఎస్ఎస్ సహకార సమితి సెక్రటరీ బాధ్యతలో ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఆ పక్కన ఉన్నారు సాయి తాడో,
ఈ రాష్ట్ర శ్రీరామోత్సవ సమితి ట్రెజరర్ సమితి పేరుతో జరుగుతున్న శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమం గురించి మీరు అందరూ కూడా కవర్ చేస్తూనే ఉన్నారు. 27వ తారీఖుని ఇది 5వ సంవత్సరము పుష్కర్ ఘాట్ రాజమహేంద్రవరంలో శ్రీ శ్రీ శివస్వామి గారు ఉంటున్నారు. 50 మంది హిందూ బంధువులందరూ కూడా బైక్ ర్యాలీగా తండోపతండాలుగా వస్తున్నారు. మొన్న సంవత్సరం చూసాము ఎంతమంది మనం అనుకున్న దానికంటే మించి వచ్చారు. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చేటట్టు ఉన్నారు. మీ అందరి యొక్క సహకారం ఉండాలని 27వ తారీఖు ఈ నెల మధ్యాహ్నం 3 గంటలకి పుష్కర్ ఘాట్లో శ్రీరామ శోభాయాత్ర మరలా 5వ సంవత్సరం జరుపుకోవడానికి ప్రారంభం నుంచి చెప్తున్నాను. రూట్ మ్యాప్ ర్యాలీ పుష్కర్ ఘాట్లో ప్రారంభం అవుతుంది. పుష్కర్ ఘాట్ నుంచి 3 టౌన్ మీదుగా కాతేరు రోడ్డు పేపర్ మిల్ గేట్ ముందు నుంచి ఎల్బీ శాస్త్రి రోడ్డు, ఎల్బీ శాస్త్రి నుంచి దుర్గమ్మ గుడి, కోరుకొండ రోడ్డు, దుర్గమ్మ గుడి సెంటర్ నుంచి మన మార్కెట్ యార్డ్ రోడ్ నుంచి స్వామి వివేకానంద సెంటర్కి వచ్చి కంబాల్ చెరువు మీదుగా నందం గంజాల సెంటర్ మీదుగా సురుచి ఫుడ్ ఉంది కదా, సురుచి ఫుడ్ నుంచి ఏవిఎఫ్ఆర్ రోడ్ రామాలయం దగ్గరికి, ఏవిఎఫ్ఆర్ రోడ్ రామాలయం రోడ్ నుంచి రామాలయం మీదుగా తిలక్ రోడ్డు నుంచి మన బస్ స్టాండ్ సెంటర్ మీదుగా షెల్టన్ సెంటర్ వరకు వచ్చి షెల్టన్ దగ్గర నుంచి ఆవ రోడ్లో యూటర్న్ తీసుకుంటుందండి. అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని తాడితోట వైపుగా శ్యామలా సెంటర్ నుంచి గోదావరి గట్టు నుంచి పుష్కర్ ఘాట్. ర్యాలీ నడుస్తున్నప్పుడు ఏవైతే మధ్యలో ఆటంకాలంటే వేరే వాళ్ళ వల్ల ఆటంకాలు కాదు, వేగానికి సంబంధించి మా ట్రాఫిక్కి సంబంధించి వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ర్యాలీ మధ్యలో విడిపోయి ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈసారి ఆ విధంగా కాకుండా తగు వ్యవస్థ చేస్తున్నాము. పూర్తిగా ప్రారంభమైనప్పటి నుంచి కూడా మధ్యలో ఎక్కడా విడిపోకుండా ర్యాలీ చిట్ట చివరి వరకు కూడా కలిసి ఉండేటటువంటి విధంగా, దానివల్ల చూసేవాళ్ళకి కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది, కన్నులకు ఇంపుగా ఉంటుంది. కాబట్టి ఆ ఏర్పాటు ఒకటి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రత్యేకంగా చేస్తున్నాము. ఇంకేదైనా మరింత అందంగా ఆనందంగా ఉండడానికి ఇంకేదైనా చేయాలని మీరు ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇస్తే కూడా వాటిని పాటిస్తాం. స్వాతంత్ర సమరయోధులు విప్లవ వీర యువ కిషోరం సర్దార్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా నేటి యువత ఆయన స్ఫూర్తితో మతోన్మాదాన్ని, యుద్ధ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సిపిఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని నగరంలో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పిఆర్ భవనం నుండి ప్రారంభమైన ప్రదర్శన సాంబమూర్తి నగర్ ఫ్లైఓవర్ కల్పన సెంటర్ మీదుగా పోస్టాఫీస్ వరకు చేరుకుంది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ సామ్రాజ్యవాద మతోన్మాద దుష్టశక్తులను భగత్ సింగ్ సింహ స్వప్నంలో మారారని ఆయన కొనియాడారు. దేశ అమరవీరుల భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు, స్వతంత్ర సమర యోధుడు, విప్లవ వీర కిషోరం సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈరోజు కాకినాడ నగరంలో అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలంటూ ఈరోజు నగరంలో ఒక నిరసన ప్రదర్శన నిర్వహించాం. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుకుని ఈరోజు ఇరాన్ మీద యుద్ధం అందరూ చూస్తూనే ఉన్నారు. యుద్ధం వల్ల అన్ని ధరలు, ముఖ్యంగా గ్యాస్ అనేది ఈరోజు చాలా పెద్ద సమస్యగా ఉంది. ఉగాది పర్వదినం రోజు జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల నోట్ల మరోసారి మన్ను కొట్టిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరంలో రాజా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ఏటా 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తానని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందన్నారు. ఒకవైపు లక్షల మంది ఉద్యోగులకు ఇంటికి పంపిస్తూ జాబ్ క్యాలెండర్ పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏది చేసినా కూడా అది వాటర్ బాటిల్, ఏది చేసినా కూడా పబ్లిసిటీ వీక్, పర్ఫార్మెన్స్ వీక్ అన్నట్టుగానే చేస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఊరు వాడ వందల కొద్దీ హామీలను ప్రకటిస్తాడు. ఎన్నికల అనంతరం ప్రజలకి మొండి చేయి చూపించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిత్ర అంతా కూడా మనం చూస్తే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఏదైతే ముఖ్యంగా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తుడు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే 1999 కానీ లేక 2014 కానీ 2024 కానీ 3 పర్యాయాలు ఈయన ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి సందర్భాల్లో ఎన్నికలకు ముందు నేను అంత చేస్తా ఇంత చేస్తా అని చెప్పి నిరుద్యోగుల యొక్క ఓట్లను కొల్లగొట్టుకుని వేయించుకుని ఎన్నికలు అయిపోయాక వాళ్ళకి మొండి చేయి చూపించే కార్యక్రమం చేయడం మనం చూస్తే 2024 ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 రాజకీయ పార్టీలు కలిపి ప్రకటించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా ప్రతి ఏడాది జనవరి 1వ తేదీ నాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీల్ని భర్తీ చేసేటటువంటి క్రమంలో భాగంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తాము అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏడాదికి 4 లక్షల మంది చొప్పున 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అని చెప్పి చెప్పడం. పాడి పరిశ్రమను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ మండలం రాజవోలు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ అధ్యక్షతన ఉచిత పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భకోశ వ్యాధులు గల పశువులకు ఉచిత గర్భధారణ పరీక్షలు చేయడంతో పాటు మరియు ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ప్రభుత్వం పశు సంపద అభివృద్ధి కోసం విశేషంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాను అలవాట్లు మారినా కూడా పాల ఉత్పత్తులు ఒకప్పుడు పాల ఉత్పత్తులు వెనుకబడి ఉండేవాళ్ళం. ఆ తర్వాత వచ్చిన పాల వెలువ ద్వారా కురియన్ గారి సహకారంతో వచ్చిన ఒక రకమైన ఉత్తేజంతో పాల వెలువ వచ్చింది. ఇవాళ మనం విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితిలోకి వచ్చాం. విదేశాల నుంచి తెచ్చుకునే పాల పౌడర్ తెచ్చుకునే వాళ్ళం. ఇవాళ మన ఉత్పత్తి పెరిగింది. కాకపోతే మన రాష్ట్రంలో పాల దిగుబడి తక్కువగా ఉంది. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వాసు గారు ఎలాగైతే మన అసెంబ్లీలో కూడా డిబేట్ అయింది. కృత్రిమ గర్భధారణ ద్వారా సంతానం వస్తుంది. అలాగే పశువులు కూడా కృత్రిమ గర్భం ద్వారా సరైన పెయ్యలకు సంబంధించిన ఏంటంటే స్టోరేజ్ ఫెసిలిటీస్. సార్ చెప్పింది అంటే ల్యాబొరేటరీ అంటే స్టోరేజ్ ఫెసిలిటీ, కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి. తగిన కంట్రోల్లో మెయింటైన్ చేస్తేనే కానీ ఉపయోగం లేవు. ఇవాళ మనుషులు కూడా స్టోరేజ్ పెడుతున్నారు. మనుషుల వీర్యాన్ని కూడా తీసుకొని కొన్ని నెలలు సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టి ఏ డిఎన్ఏ రావాలో ఆ డిఎన్ఏ వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల పశువుల్లో కూడా జరిగింది. మనం చేసాం, లాస్ట్ టైం ఇక్కడే చేసాం. ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే నాకు చెప్పాలి. ఫలితాలు ఇంకా రిజల్ట్ నాకు చెప్పలే. ఎందుకంటే పెయ్య కావాలంటే పెయ్యే వస్తుంది. ఏ రకమైన ఉత్పత్తి రావాలో ఆ ఉత్పత్తి వస్తే ఎంత పాలు ఇవ్వాలనేది మనం ఇవాళ ఒకటి రాజోలకు సంబంధించి ఇప్పుడే రామకృష్ణ 400 లీటర్ల పాల సేకరణ జరుగుతుంది. ఇదివరకంటే డబుల్గా పాల సేకరణ పెరిగిందంటే పశువులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా మన సోదరులు చెప్పినట్టు 800 పాడి గేదెలు కూడా ఈ ఊర్లో ఉన్నాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ లోకంలో ఉన్న అనుమానాలకు పోలీసులు నివృత్తి చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక లూథర్గిరి మైదానంలో సాయంత్రం 5 గంటలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదని, హత్య అని, శరీరంపై 5-6 అనుమానాస్పద గాయాలున్నాయని ఆయన అభిమానులు భావిస్తున్నారని అన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టు గానీ, పోస్ట్ మార్టం రిపోర్టు గానీ ఇంతవరకు పోలీసులు బయట పెట్టకపోవడం బట్టి సందేహాలు కలుగుతున్నాయన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున లాంగ్ ఇయర్ 1 ఇయర్ నుంచి వీఆర్ యాజిటేటింగ్. మేము సంవత్సరం నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాం. 1 ఇయర్ నుంచి ప్రవీణ్ పగడాల విషయంలో మేము ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవడం జరిగింది. కేసులు కూడా మా మీద పెట్టడం జరిగింది. ప్రవీణ్ పగడాల మార్చి 24వ తారీఖు చనిపోయినప్పుడు అది సందేహాస్పదమైన మృతి కింద
పోలీసులు మొదట చెప్పి తర్వాత దాన్ని యాక్సిడెంట్ కింద వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కొన్ని వీడియో సాక్ష్యాలు అయ్యి వాళ్ళు అందించడం జరిగింది. కానీ మేము ఇది మొదటి నుంచి కూడా ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. దానికి కారణం ఆయన దేహం మీద ఉన్న దెబ్బలు. ఇక్కడ గొడ్డలతో నరికేసిన గాయం క్లియర్గా కనపడుతుంది. తల మీద హెల్మెట్ ఉన్నా కానీ తల బదిలాసిపోయిన, తల రెండు కింద విడిపోయిన గాయం కనపడుతూ ఉంది. ఈ చేతుల మీద గాయాలు ఉన్నాయి. తొడ మీద కాల్చేసినట్టున ఒక గాయం ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మేము కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే, ఎక్కడో చంపేసి ప్రవీణ్ పగడాలని ఇక్కడ తీసుకొచ్చి పడేశారు అని చెప్పేసి మేము అనడం జరిగింది. దాని సంబంధమైన ఒక మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి సంవత్సరం నుంచి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయంలో జిల్లా ఎస్ఐఆర్ కార్యాలయశాలలో పార్టీ నాయకులకు అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఐఆర్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ప్రక్రియ ఏప్రిల్ నెలలో మొదలవుతుందని తెలియజేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ 2026 జరుగుతూ ఉంది. గత సంవత్సరం 2025లో భారతదేశంలో 13 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు 22 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీనిపైన అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇదేదో భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కోసం చేపట్టే కార్యక్రమం కింద భారతీయ జనతా పార్టీ ఓటర్ల జాబితాని అపహాస్యం చేసే దిశగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారని కొన్ని విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అవగాహన రాహిత్యంతో కొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు. వారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాని పరిస్థితి మనకు తెలుసు. వారు కార్పొరేటర్కి ఎక్కువ, ప్రతిపక్ష నాయకుడికి తక్కువ అన్న పరిస్థితిలో వారు ఉన్నవారు ఈ విధమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 1952 నుంచి అనేక సార్లు ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది జరిగింది. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇది 2002, 2005లో చివరిసారిగా నిర్వహించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడలేదు. మరలా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూసాం, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా తిరుపతిలో పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధమైన అపహాస్యం, ఓటర్ల జాబితా అపహాస్యం జరిగిందో మనం చూసాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ హయాంలో శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితా ఏ విధంగా అపహాస్యం పాలైందో చూసాం. అటువంటి ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా ఉండడం వలన అటువంటిది ఉండరాదు అని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అనేది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కానీ మిగిలిన నాయకులు కానీ గ్రహించాల్సింది, ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అది ప్రభుత్వానికి అధీనమై పనిచేయడం లేదు. దానిపైన రాహుల్ గాంధీ గారు కానీ ఇతర నాయకులు కానీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ. ఒక బాధిత మహిళా కుటుంబంలో జరుగుతున్న వివాదంలో వైసీపీ నేతలు అనుచితంగా జోక్యం చేసుకుని నీచ రాజకీయాలు దిగడం దారుణమని తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ నాయకులు ధ్వజమెత్తారు. పాలచెర్లకు చెందిన వై విజయాదేవి, ఆమె భర్తకు అత్తకు జాన్ అనే మరో వ్యక్తికి మధ్య కాపురానికి సంబంధించిన వివాదం చోటు చేసుకోవడం, పోలీసుల కేసుల వరకు వెళ్లడం, పెద్ద మనుషులతో చర్చలు జరగడం తెలిసిందే. ఈ సమస్యపై బాధిత మహిళా కుటుంబం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును సంప్రదించగా బాధిత మహిళ అత్తతో మాట్లాడిన మాటలను వక్రీకరించి వైసీపీ నేతలు స్వార్థ రాజకీయాలకు పాల్పడడం సరికాదన్నారు. స్థానిక ఆనం రోటరీ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ బాధిత మహిళా కులానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు ఆడియోలో మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మరి మీడియా సమావేశం ఎందుకైతే నిర్వహిస్తున్నామో మీ అందరికీ ఇప్పటికే తెలిసింది. నిన్నటి దినాన్న
దేవి అనే అమ్మాయి మరి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాధాకరం. ఏదైతే ఆదిరెడ్డి అప్పారావు గారి మీద సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆదిరెడ్డి అప్పారావు గారు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెళ్లి వ్యవహారంలో మాట్లాడడం జరిగింది. నిన్న ఆ దేవి అనే అమ్మాయి చెప్పినప్పుడు ఎవరైతే చంద్రకళ గురించి మాట్లాడారో మరి దానికి సంబంధించి మా సామాజిక వ్యక్తి అయిన ఒక ఆయన్ని సంబోధించడం మనం చూసాం. ఏంటంటే ఈ రోజున ఈ సోషల్ మీడియా ఈ వైసీపీ వాళ్ళు ఏది చూసినా సరే వాళ్ళకి భ్రమ కింద. మరి ఆడియో మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు కానీ నా పేరు చాపల చంద్రరాజు. నేను నగర తెలుగుదేశం పార్టీ సిటీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం నిన్న ఏదైతే ఆదిరెడ్డి అప్పారావు గారు ఆడియో క్లిప్ మార్ఫింగ్ వీడియో చేస్తూ ఆడియోని ఎడిట్ చేసి మరి ఏదైతే ప్రజలు మర్చిపోయారు, మమ్మల్ని 2024లో ప్రజల తీర్పుని తిరస్కరించిన విధానానికి ఏ విధంగా జనాల్లోకి వెళ్ళాలో తెలియక ఇది ఏదైతే రాజమండ్రి ఎంపీగా మాజీ ఎంపీగా ఉండి ప్రస్తుత ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద 73,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన మార్గాన్ భరతరామ్ గారు చేస్తున్న చీప్ పాలిటిక్స్ స్టార్టింగ్ నుంచి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఒకటే ధ్యేయం. ఎపిసోడ్ల కింద ఈ వారం ఒక్కో ఎపిసోడ్, నెక్స్ట్ వారం ఇంకొక ఎపిసోడ్, నెక్స్ట్ మంత్ ఇంకొక ఎపిసోడ్, ఒక ఎపిసోడ్ అయిన తర్వాత ఇంకొక ఎపిసోడ్ని తెర మీద తీసుకొస్తున్నారు. మీరు ఎన్ని తెర మీద తీసుకొచ్చినా ఎస్సీల్ని ప్రలోభాలకి గురి చేయడానికి మీరు ఎన్ని తంత్రాలు మంత్రాలు వేసినా ఎస్సీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ కళ్ళబొల్లి మాటలకు ఎస్సీలు అయితే భ్రమ పడడానికి ఎవరు కూడా ఆలోచన లేనివారుగా ఎవరు లేరు. మీరు చెప్తున్నారా మహిళల రక్షణ కోసం? మీరు ఏం చేస్తారు? భర్తరామ్ మీ వదిన గారు పెళ్లి చేసుకొని భర్త దగ్గర వెళ్ళకోకుండా అమ్మాయి ఒకటే ప్రశ్న అడిగింది, నన్ను విడాకులు ఇచ్చేయమంటున్నారు, ఏం చూసుకొని ఇమ్మంటున్నారు, నేనేం తప్పు చేశానో చెప్పండి అని అడిగింది క్వశ్చను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మరి భర్త చెప్తాడా లేకపోతే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్తాడా? అంటే ఒక అమ్మాయికి కష్టం జరిగింది, కట్నం ఇచ్చి పెళ్లి చేసుకొని ఈ రోజు ఆ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్లకుండా విడదీసి ఉంటే ఆ అమ్మాయి బాధతో పాటు వాళ్ళందరూ కూడా బాధపడితే వాళ్ళందరూ ఇల్లు అడిగిన ప్రశ్నకి మరి ఒక ఎస్సీ మనిషిని పెట్టి అతను పెట్టేసి మధ్యలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళ మీద అభియోగాలు పెట్టారు. అదే విధంగా ఇప్పుడు చంద్రకళ అన్న ఆవిడైతే ఒకటి ఆలోచించాలి. ఆవిడ పెద్ద ఆయన అప్పారావు గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఆయన తప్పుగా అయితే మాట్లాడలేదు. నువ్వు ఆడదానిగా అసలు కరెక్ట్ కాదు, ఎందుకంటే ఒక ఆడపిల్ల బతుకుని ఇబ్బంది పెట్టావు కాబట్టి దాని విషయంలో నువ్వు చేసింది పొరపాటు అని ఆయన మాట్లాడారే తప్ప వక్రంగా మాట్లాడలేదే. క్యాస్ట్ రాజమండ్రి క్వారీ ప్రాంతం 49వ వార్డులో అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, లేకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు హెచ్చరించారు. సున్నంబట్టి లేఅవుట్ రోడ్డు క్వారీ గోతుల వద్ద ప్రమాదాలు నివారించేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ సోమవారం బర్రె కొండబాబు నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ వార్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్గ పేద ప్రజలు రెక్కాడితే కాని డొక్కాడని పేద కార్మికులు ఎక్కువగా నివసిస్తుంటారని, అలాంటి వార్డులో ఏ వీధిలో చూసినా కాలువల్లో మురుగు తొలగించడం లేదని, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని చెప్పారు. కార్పొరేషన్ కి ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలోకి వచ్చిన కారణం ఏంటంటే 49వ వార్డు 37 మంది మరి వర్కర్స్ ఉండేవారు, శానిటేషన్ వర్కర్స్. 37 మందిలో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు కొంతమంది, అలాగే ఈ వార్డు నుంచి తొలగించుకో వార్డు పంపించిన వాళ్ళు కొంతమంది, తాత్కాలికంగా వచ్చిన వాళ్ళు కొంతమంది, అలా తీసేస్తే 15 మంది మిగిలారు. ఆ 15 మంది వార్డు అంతా చేయాలంటే
డ్రైన్లు కానీ పొడుకులు కానీ ఇవన్నీ కూడా ఏవి చేయకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతోంది. దాని మీద డెంగ్యూ, మలేరియా, పైలేరియా జ్వరాలు విపరీతంగా రావడం, జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా క్వారీలో ఉన్నటువంటి నీరు పెరిగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి పాములన్నీ కూడా ఇళ్లలాంటి రావడం జరిగింది. ఆ ఇళ్ల పక్కనే తుప్పలు పెరిగిపోయి భయంకరమైన తుప్పలు పెరిగి దాంట్లోంచి ఉన్నటువంటి పాములు రావడం జరుగుతుంది. అంటే చాలా ఇబ్బందికరమైనది క్వారీ ఏరియాలో జరుగుతుంటే, దీనికి తోడు 50 వార్డులో ఉన్న చెత్త లారీలు కూడా తీసుకొచ్చి అక్కడే పెడుతున్నారు. అవి క్లీన్ చేయకుండానే అక్కడ పెడతారు. క్లీన్ చేసేది ఏముండదండి. అంచేత 50 వార్డులో ఉన్న చెత్త లారీలు పెట్టడమే కాకుండా క్వారీలో ఉన్న నీరు ఈ పక్కన డ్రైన్ తీయకపోవడం, దీనివల్ల వార్డు అంతా కూడా చాలా గలీజుగా ఉండడం, ఆ వార్డు అంతా పాడైపోయింది. దాని మీదట ఈవేళ ప్రజా సమస్యల పరిష్కార వేదికకి మేము రావడం జరిగింది. రావడం వస్తే అప్పుడు హెల్త్ ఆఫీసర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ గారు ఉన్నారు. వాళ్ళు ఎమ్మటే స్పందించి మరి అక్కడ స్పెషల్ డ్రైవ్ పెట్టాలని చెప్పేసి అనుకొని దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విజయవాడ ప్రధాన కూడలలో మునిపెన్నడు లేని విధంగా బెంజ్ సర్కిల్, రామవరపాడు రింగ్, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర మన జాతిపిత ప్రముఖ సంఘ సంస్కర్త స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి అతిపెద్ద హోర్డింగ్స్, విజయవాడ శెట్టిబలిజ సంఘం ప్రెసిడెంట్ కడలి బంగారు వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కోళ్ల రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి సెక్రటరీ కాల రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడమైంది. నగరంలో జయంతి వేడుకలు ఆటోనగర్లోని కావేరీ లాడ్ సమీపంలో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. జయంతి సందర్భంగా మనకి ఈరోజు ముఖ్యంగా మన వాసం చెప్పి సుభాష్ గారు, గురుపూడి సత్యబాబు గారు, బేతాన్ సత్యనారాయణ గారు, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, కవిత గారు, వీళ్ళందరూ వాస్తవం వల్ల మనకి ఈ అధికారంగా ఈ కూటమి ప్రభుత్వం మన ప్రకటన చేసింది. ఈ జయంతి జరుపుకునేది అందరికీ ధన్యవాదాలు. వెంకటరెడ్డి గారి 173వ జన్మదినాన్ని జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఇందుకు గాను విజయవాడ శెట్టిబలిజ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దొమ్మేటి వెంకటరెడ్డి గారు సుమారు 150 సంవత్సరాల క్రితమే సమాజ అభ్యుదయం గురించి, మన శెట్టిబలిజ సంఘం, శెట్టిబలిజ కుల సంక్షేమం గురించి వారెంతో ఉన్నతిగా కృషి చేసి మనల్ని సమాజంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారు ఎంతో కృషి చేశారు. వారి అడుగుజాడల్లో మనందరం పయనించి ఒకరికొకరు సహకరించుకుంటూ మన సమాజంలో వెనుకబడిన వారికి మన తోడ్పాటును అందిస్తూ అందరి అభ్యున్నతికి కృషి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. జోహార్ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. శెట్టిబలిజ సంఘానికి ఇన్ని సంవత్సరాలకి మనకి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గుర్తించి ఓర్ని చెట్టి సుభాష్ గారికి, మన గురుపూడి సత్యబాబు గారు కష్టపడి, పీతాన్ సత్యనారాయణ గారు మరియు ప్రముఖులతో కలిపి అందరూ కూడా చాలా కష్టపడి దీనికి ఈ స్థాయికి ఎదిగినందుకు, తీసుకొచ్చినందుకు మా శెట్టిబలిజ సంఘం అందరూ కూడా గుర్తించవలసిన రోజు ఇది. చాలా మన ఏపీ రాష్ట్రంగా కాదు, తెలంగాణ కూడా అందరూ కూడా గుర్తించవలసిన విషయం ఇది. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఇది నా గుణం. ఈ గుణాలు గుర్తింపు ఇలా రావాలని కోరుకోవడానికి ఎంతో మంది ప్రముఖులు కష్టపడి గెలం తీసుకొచ్చి ఈ రోజుకి 173వ జయంతి కష్టపడి అధికారికంగా మనకి వచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ప్రతిపక్షం అందరూ కూడా గర్వించాల్సిన రోజు ఇదని నేను సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి చేరువలో నారాయణ సిబిఎస్ఈ స్కూల్ హాస్టల్ బ్రాంచ్ నందు అవగాహన సదస్సు ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ విశ్రాంత లెక్చరర్ మురళీకృష్ణ, సిబిఎస్ఈ R&D హెడ్ వై శ్రీనివాసరావు, నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ లో ఒకరైన గంట రవితేజ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ గంట రవితేజ మాట్లాడుతూ, నాటి చిన్న విద్యా సంస్థ ఈనాడు అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగిందో, నారాయణ విద్యా సంస్థలు ఎందుకు విద్యా విధానంలో అగ్రగామిగా ఉన్నాయో వివరించారు. అందరికీ నమస్కారం. ఈవేళ మన మధురాపూడి రాజమండ్రి క్యాంపస్లో పేరెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా మురళీకృష్ణ గారు రావటం మాకు ఎంతో సంతోషకరం. మనందరికీ తెలుసు, లాస్ట్ డిసెంబర్ దీన్ని భూమి పూజ చేసి మన రైతన్నల నుంచి ఈ బిల్డింగ్ మొదలుపెట్టాము.
ఇవాళ మనకి ఆల్రెడీ కంప్లీషన్ స్టేజ్లో వచ్చింది. అండ్ ఈ క్యాంపస్లో మెయిన్గా మనకి ఫస్ట్ టైం రాజమండ్రిలో ఈస్ట్ గోదావరిలో రెసిడెన్షియల్ క్యాంపస్ చేస్తున్నామండి. అండ్ దీనిలో సిబిఎస్ఈ విత్ ఒలింపియాడ్ అండ్ సిఓ ఇంటిగ్రేటెడ్ కరికులం రాబోతుంది. మనకి ముఖ్యంగా తెలుసుకోవాలంటే సిఓ అన్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ర్యాంక్స్ వస్తున్నాయి. 30% ఆఫ్ ఐఐటి కానీ నీట్ ర్యాంక్స్ కానీ మనకు వస్తున్నాయి. సో అటువంటి చక్కటి ర్యాంక్స్ మనకి ఇక్కడి నుంచి కూడా దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా ప్రియతమైన ఫౌండర్ గారు ఇక్కడ డెఫినెట్లీ మనం ఒక కొత్త క్యాంపస్ పెట్టి దానికి విత్ ఆల్ ఫెసిలిటీస్, ఇక్కడ ఒక సెంట్రల్ కిచెను, అలాగే మనకి ఫుట్బాల్ గ్రౌండ్ అండ్ టెన్నిస్ కోర్టులు ఇవన్నిటితో పాటు ఒక చక్కటి అట్మాస్ఫియర్లో ఈ క్యాంపస్ని నిర్మించాలని ఈరోజు ఇక్కడ మన పేరెంట్స్కి అందరికి కూడా ఒక ఓరియంటేషన్ పెట్టి మన కరికులం ఎలా ఉంటుంది అనేది జరిగిందండి. మీరేం చెప్తారా? టీచర్ చెప్పింది వినడం ద్వారా చదువు వస్తుంది అనుకునేది అది కేవలం ఒక భ్రమ మాత్రమే. చదవడానికి ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారమే వెళ్ళాలి. దానికి ఒక ప్రధానంగా ఇవాళ చాలా మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్ కూడా. అంటే ఎలా చదవాలి, ఎలా ఉండాలి అనే ఆస్పెక్ట్లో నేను ప్రధానంగా చెప్పేది ఒక 2 పాయింట్స్. ఒకటి, ఫార్టిస్ ఎట్ ఏ లిబరే అంటారు. ఫార్టే అంటే స్ట్రెంగ్త్, లిబరే అంటే ఫ్రీడమ్. అంటే స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంటేనే నువ్వు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం అన్నీ డెవలప్ అవుతాయి. నువ్వు ఫ్రీగా ఆలోచిస్తూనే నువ్వు చాలా స్ట్రాంగ్ కూడా అవుతావు. ఇది చాలా గొప్ప లాటిన్ స్టేట్మెంట్. అలాగే డొసిన్డో డెసిమస్ అంటారు, అంటే టీచ్ టు లెర్న్ అని. క్లాస్లో విన్నంత మాత్రాన స్టూడెంట్కి చదువు రాదు, రాసినా కూడా రాదు. ఆ నేర్చుకున్న విషయం. మనిషి జీవితంలో సంతోషాన్ని మించిన ఆస్తి మరొకటి లేదని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరంలోని కంబాల చెరువు నుంచి ఈట్ స్ట్రీట్ వరకు నిర్వహించిన ఆర్ఎంసీ హ్యాపీ ఫెస్ట్ ను ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల వెలుగులో వినోదాన్ని పంచే ఆటలు, లైవ్ మ్యూజిక్, సెల్ఫీ పాయింట్, స్టాండప్ కామెడీ, మ్యూజిక్ షో, కామెడీ స్కిట్స్, ఫుడ్ స్టాల్ సందర్శకులను విపరీతంగా ఆకర్షించాయి. చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ వేడుకల్లో పాల్గొని కేరింతల ఆనందోత్సాహాలతో చిందులు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరానికి ఈ హ్యాపీ ఫెస్ట్ పండుగ శోభను తీసుకువచ్చిందని అభివర్ణించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రజలందరూ కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని ఆనందాన్ని కలిగించిందన్నారు. చక్కని వైభవాన్ని ఇలాంటి ఘనంగా జరుగుతుంది అంటే కేవలం అది మీ వల్లే. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది మరి నా మాటలు ఇక్కడితో నేను ఆపేసి మా కమిషనర్ గారికి, రాహుల్ మీనా గారికి ఇచ్చేస్తాను. హలో రాజమండ్రి, ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేయండి. మిడ్ నైట్ వరకు ఉంది ప్రోగ్రామ్. జస్ట్ వర్ష చూసుకోండి ఒకసారి బేసిక్ గా అంతే. ఓకే, ఇలాగే ఇంకా ఈవెంట్స్ కావాలి. హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్ ఈవెంట్. మీరు అన్ని ప్లేసెస్ ఒకసారి చూసుకోండి. అన్ని ఈవెంట్స్ వేరే వేరే ప్లేసెస్ లో వేరే వేరే ఈవెంట్ జరుగుతుంది. ఫ్యామిలీతో పాటు కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కంపల్సరీ ఎంజాయ్ చేయండి. నిహారిక కొనిదెల ప్రొడక్షన్ లో హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన సారిక కలిసి నటించిన రాకాస చిత్రం హారర్ ఫ్యాంటసీ కుటుంబ కథా చిత్రమని ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల అన్నారు. ఆదివారం రాకాస మూవీ రిలీజ్ ప్రమోషన్ లో భాగంగా హీరో హీరోయిన్ కొనిదెల నిహారిక గెటప్ శ్రీను చిత్ర బృందం రాజమండ్రి షెల్టాన్ హోటల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చిత్రం యూనిట్ సభ్యులతో కలిసి నిహారిక మాట్లాడుతూ కమిటీ కుర్రాలు కంటే భిన్నంగా రాకాస సినిమా కథ ఉంటుందని అన్నారు. హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన సారికలు ఈ సినిమాలో కష్టపడి నటించారని వివరించారు. ఏప్రిల్ 3వ తేదీన విడుదల అవుతుందని తెలిపారు. సంగీతం, డాన్స్లతో సినిమా ఉత్సాహంగా ఉంటుందని వివరించారు. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆకాశ సినిమా నేను ఇదివరకు చేసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా కన్నా చాలా డిఫరెంట్. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అని ఆలోచించానంటే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం ఇవ్వాలి. అంటే ఆడియన్స్ థియేటర్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, వాల్యూ ఫర్ మనీ ఉండాలి అని అనుకుంటాను ఏ సినిమాకైనా. ఆ ఉద్దేశంతోనే రాకాస మూవీ మేము సెలెక్ట్ చేసుకొని అంతే ఇష్టంగా అంతే కష్టపడి చేసాం. ఇది ఒక ఫ్యాంటసీ, ఇంకా కామెడీ చాలా ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, ఒక అడ్వెంచరస్గా ఉంటుంది. హారర్ మా సినిమాలో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్కి హారర్ ఉంటుంది కానీ చూసే మనకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఏప్రిల్ 3న. అంతే, థ్యాంక్ యూ. ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చాం. చాలా పాజిటివ్ అనిపించింది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. పొద్దు నుంచి మేము దాని మీద ట్రిప్ అవుతున్నాం. చాలా
వెరీ హ్యాపీ అండి. రాజమండ్రి మా ఊరే, మా నాన్నగారు ఇక్కడ కోరుకొండ దగ్గర పెరిగారు ఆయన. సో మొన్న ఇక్కడ షూట్ ఫినిష్ చేసుకుని ప్రమోషన్స్కి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు చెప్పేసినట్టు నెక్స్ట్ ఆవిడ చెప్తున్నట్టు రాకాస సినిమా ఒక మంచి ఫ్యాంటసీ కామెడీ సినిమా అండి. 100% జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడి పనిచేసాం మేము అందరం. ఒక సంవత్సరం పాటు సినిమా మీద వర్క్ చేసి వచ్చాం మేము. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. April 3 రాబోతుంది. ఇంతకంటే ఎక్కువ మాడితే మీరు అందరూ కొడతారు. సో మనం క్వశ్చన్ ఆన్సర్ చేసుకుందాం, బెటర్, మీకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరోయిన్ గారు. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ హియర్. రాజమండ్రికి చాలాసార్లు వచ్చాను, కానీ ఈ టైంకి లైక్ ఇలా ప్రెస్ మీట్ అవ్వడం నాకు ఫస్ట్ టైం. అండ్ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. సో ఇట్ వాజ్ వెరీ పాజిటివ్ టుడే. అండ్ కమింగ్ టు రకాసా, ఎవ్రీవన్ హ్యాస్ వర్క్డ్ హార్డ్. చాలా కష్టపడ్డారు అందరూ. మనసాక డైరెక్షన్ and Niharika ma'am is producing this. So it is like a home, Pink Elephant Pictures is like a home production for me, because idi na third project and I'm really glad that Rakasa is happening with them. And so it's gonna be really fun. Chala fun, కొంచెం థ్రిల్ అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది మూవీలో. అండ్ చిన్నపిల్లల నుంచి అందరూ లైక్ ఓల్డ్ పీపుల్ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా థియేటర్స్కి రావాలి అండ్ మా సినిమా చూడాలి. April 3 రాకాసా, జై రాకాసా. అండి, రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉంది. మా రాకాసా ప్రమోషనల్ టూర్లో భాగంగా సో విజయవాడ నుంచి ఇక్కడ రాజమండ్రి రావడం జరిగింది. సో నిహార్ గారు చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టే, కమిటీ కుర్రాళ్ళ కంటే ఇది ఒక విభిన్నమైన సినిమా. ఫ్యాంటసీ కామెడీతో కూడిన చిత్రం. చాలా బాగా అలరిస్తుంది. కుటుంబం అంతా కలిసి వచ్చి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. దీంట్లో కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, ఎమోషన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మన తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో మానస శర్మ గారు బాగా రాసుకున్నారు. సినిమా బాగా తీశారు. సినిమా మా హీరో సంగీత్ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ మా నైనా సారిక గారు చాలా బాగా చేశారు. సారీ, 9 సారిక అండి ఆవిడ పేరు. నేను 9-10 ఇలా అంటూ ఉంటాను అనమాట, సారీ అనుకోద్దు. సో 9 సారిక కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ బాగా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ స్నేక్ డ్యాన్స్ కూడా చాలా బాగా వెళ్తుంది. చాలా బాగా చేస్తున్నారు అందరూ, రీల్స్ కూడా. చాలా సంతోషం. సో ఇదే ఉత్సాహం సినిమా థియేటర్లో రాకాస ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ April 3న మా సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ కుటుంబం అంతా కలిసి వెళ్ళి మా సినిమాని చూసి మాకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై రాకాసా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమహేంద్రవరం లాలా చెరువు సెంటర్లో స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు. హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇరవై 27న శ్రీరామ శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని శ్రీరామ ఉత్సవ సమితి పిలుపు. భగత్ సింగ్ స్ఫూర్తితో మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకంగా పోరాడండి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు. నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టిన కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా విమర్శ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.